హలో అండి, పుదీనా కట్టలు తెప్పించానండి. ఇవి ఇలాగా మనం కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. వీటిని ఇలా ఒలిసేసుకుని వాటర్లో నీట్గా కడిగేసుకునండి మనం నీళ్ళలో ఆరబెట్టేసుకుని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. పుదీనా అయితే శుభ్రం కడిగేసానండి, 4 సార్లు కడిగాను. దీన్ని శుభ్రంగా వాటర్ పిండేసుకుని ఇలాంటి కన్నాల బుట్టలో వేసుకుని ఒక 3 రోజులు 2 రోజులు పక్కన పెట్టేస్తాయండి. బాగా ఎండిపోద్ది. ఎండలో అయితే ఎండబెట్టకూడదండి, మనం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. దీన్ని ఎండలో ఎండబెట్టడం వల్ల దీని ఫ్లేవర్ అయితే పోద్దండి. ఇది నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా బుట్టలో వేసుకుని ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక 3 రోజులకైతే బాగా ఎండిపోద్దండి. ఇది గలగలా సౌండ్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు బిర్యానీలోకి కావాలంటే మనకి పుదీనా అప్పటికప్పుడు ఉండదు కదండి, ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఎన్ని రోజులైనా పాడవదండి. మీకు ఇది ఎండిన తర్వాత చూపిస్తాను. మళ్ళీని ఆకులు తీసేసిన కాళ్ళండి, ఇవైతే నేను కుండీలో గుచ్చుతాను. దీనివల్ల చాలా మొక్కలు వస్తాయండి, మనకు అవసరమైనప్పుడల్లా కోసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి పుదీనా కాళ్ళు అయితే ఇలా కొన్ని కొన్ని గుచ్చుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా పుదీనా రెడీ అవుతుందండి. మనం ఏది వేస్ట్ చేసుకోకూడదు, ప్రతిదాన్ని కూడా ఉపయోగించేసుకోవచ్చండి. ఇలా ఖాళీగా ఉన్న కుండీల్లో ఎక్కడ గుచ్చేసుకుని వచ్చేదండి పుదీనా. నేనైతే ప్రతిదాన్ని ఉపయోగిస్తానండి, ఏది వేస్ట్ చేయను. ఇదిగోనండి, ఈ విధంగా అన్నీ గుచ్చేసాను. ఇది మనకు వారం రోజులకి రెడీ అయిపోద్ది పుదీనా. మనకు కావాల్సినప్పుడల్లా కోసుకొచ్చండి. మీకు గోంగూర కూడా చూపిస్తాను. గోంగూర కూడా అలాగే వచ్చేసిన తర్వాత గోంగూర కాళ్ళు గుచ్చానండి, అది ఎలా వచ్చిందో చూపిస్తాను కదండి. ఇదిగోనండి గోంగూర, వారం రోజులు అయిందండి కాళ్ళు గుచ్చి. నేను గోంగూర కొనుక్కొని నేను తీసేసుకున్న తర్వాత ఈ కాళ్ళలో ఇలా గుచ్చేసానండి బకెట్లోని. ఇంత గోంగూర అయితే వచ్చిందండి. ఏది వేస్ట్ చేయట్లేదండి, దేనైనా సరే ఎలాగైనా ఉపయోగించేసుకోవచ్చు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.